హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే ఎలాగైనా కనక మహాలక్ష్మి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తనకి వార్నింగ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అంబికా, సహస్ర ఇద్దరు కూడా. అయితే కనక మహాలక్ష్మి ఇక ఈ విధంగా ఆలోచించుకుంటూ చాలా కంగారు పడుతూనే వస్తూ ఉంటుంది. ఇక పండు ఎదురుగా వచ్చి, అమ్మ లక్ష్మమ్మ ఎలా ఉన్నావు? ఇంటి దగ్గర అందరూ కూడా బాగున్నారా? విహారీ బాబు మీరు కలిసి వెళ్ళినందుకు అందరూ కూడా సంతోషించారా అని అడుగుతూ ఉంటే, ఇక అందరూ బాగానే ఉన్నారు పండు అని చెప్పి అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి. ఇకపోతే కనక మహాలక్ష్మి ఇంట్లోకి రాకముందే సహస్ర ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బయట ఇసిరేయడంతో ఒక్కసారిగా అప్పుడే వచ్చిన విహారీ షాక్ అయిపోతాడు. ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి సహస్ర నువ్వు చేసే పని ఏమైనా బాగుందా అని అడుగుతూ ఉంటే, అదేంటి బావా నువ్వు లక్ష్మిని వెనకేసుకురావడం ఏంటి అని ఈ విధంగా గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది. ఇకపోతే దారి మధ్యలో కారు ఆపి, నీకు ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తాను కనక మహాలక్ష్మి, నిన్ను అలా ఒంటరిగా వదిలేయను అని అన్నాడు కదా, మరి నిజంగా కనక మహాలక్ష్మికి విహారీయ జీవితం ఇవ్వబోతున్నాడా, లేదా తనకి మళ్ళీ పెళ్లి చేసి తన తల్లిదండ్రులను అందరినీ కూడా సంతోషంగా చూసుకునే వాళ్ళకి కనక మహాలక్ష్మిని అప్పజెప్పాలని అనుకుంటున్నాడా? అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆదికేశవుల ఇంటి నుంచి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా విహారీ ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇక్కడ కనక మహాలక్ష్మి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. బాబుని బాధ పెట్టొద్దు, ఏదైనా మాట అన్నా సర్దుకుపోమ్మా అని చెప్పి అంటూ ఉంటే, విహారీ గారిని బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చేయనమ్మా, ఆయన సంతోషమే నా సంతోషంగా భావిస్తాను అని ఏ విధంగా అంటూ ఉంటే, మీరు కనక మహాలక్ష్మి గురించి బాధపడకండి, తను ఎవరిని కూడా బాధ పెట్టాలని అనుకోదు అని ఈ విధంగా అంటూ కనక మహాలక్ష్మి గురించి విహారీ చెప్తూ ఉంటే, ఎప్పుడు కూడా మీరు జీవితాంతం ఇలాగే చల్లగా ఉండాలి బాబు అని చెప్పేసి అంటూ వాళ్ళని దీవిస్తారు. వెంటనే ఇక ఏ విధంగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడో ఆదికేశవులు, ఏంటయ్యా ఒకనాడు మనల్ని చూడడానికి వచ్చారు, ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, వెంటనే బామ్మగారు తల్లిదండ్రులు ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాధ్యతగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని, వాళ్ళ బాధ్యత తీరిపోయిందని అనుకుంటారు. కానీ నువ్వేంట్రా ఆదికేశవులు అలా చేస్తున్నావు, మళ్ళీ కనక మహాలక్ష్మి ఎప్పుడు తిరిగి వస్తుందా అని అనుకుంటున్నావు అని ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి. గౌరీ ఇక మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారులే వెళ్ళనివ్వు అని సర్ది చెప్తూ ఉంటుంది. వెంటనే ఇక కనక మహాలక్ష్మి సరే నాన్న ఇక వెళ్ళొస్తామని చెప్పి అనగానే, గౌరీ నువ్వు ఎదురురా అని చెప్పి అనగానే ఎదురుగా వెళ్తుంది కారు ఎదురుగా. ఇక విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా కారులో కూర్చుంటారు. ఆదికేశవులు చెయ్యి విడిచి వెళ్ళలేక తన మనసులో కొండంత భారంగా మోస్తూ వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి. కారులో వెళుతున్నంతసేపు ఇంటి దగ్గర జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా గుర్తు చేసుకుంటూ విహారీ ఏడుస్తూ ఉంటాడు, కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అది గమనించిన కనక మహాలక్ష్మి, ఏంటి విహారీ గారు మీ కన్నీళ్ళు, మీ కంటి వెంట నీళ్ళు అనగానే ఒక్కసారిగా కారు ఆపి ఆ దుఃఖాన్ని ఆపుకోలేక బయటకు దిగి బాధపడుతూ ఉంటాడు. ఏంటి విహారీ గారు ఎందుకు మీరు అంతగా బాధపడుతున్నారు, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, లేదా మా వాళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగిందా, చెప్పండి విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఎవరి వల్ల ఏ తప్పు జరగలేదు కనక మహాలక్ష్మి, కానీ నా వల్లే మీరందరూ బాధపడుతున్నారు, ఒక ఆడపిల్ల జీవితం నా వల్ల నాశనం అవుతుంది అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనగానే, మీరే చెప్పారు కదా విహారీ గారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా జీవితం ముందుకు పోవాలని, అలాగే మన ఇద్దరి పెళ్ళి మనం కావాలని చేసుకున్నది కాదు కదా,
మనిద్దరి బొమ్మల పెళ్లి గురించి మీరు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు విహారి గారు అని అంటూ ఉంటే కనక మహాలక్ష్మి చెప్పే మాటలకు విహారికి ఒకవైపు బాధగా ఉంటుంది, మరొక వైపు లేదు కనక మహాలక్ష్మి అని చెప్పి జింక ఒంటె కథ గురించి చెప్తూ ఉంటాడు. జింక సంతోషంగా అడవిలో ప్రత్యేకంగా ప్రతి ఆహారము తింటూ ఎంతో సంతోషంగా గడిపేది. అక్కడికి ఒక ఒంటె వచ్చింది. ఆ ఒంటె గురించి తనతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత తన వాళ్ళని వదిలి ఆ ఒంటె వెంట తను కూడా నడవటం మొదలుపెట్టింది. అప్పుడు ఒంటెకు అర్థమైంది ఏంటంటే ఎండలో, అది కాక ఎడారిలో ఒంటె వెంట జింక తిరగలేదని, తన ప్రయాణం కొనసాగించలేదని. వెంటనే ఇక జింకని మళ్ళీ తీసుకువెళ్ళి అడవిలో వదిలిపెట్టగానే అక్కడ అడవులు లేవు, ఆకులు లేవు, తన వాళ్ళు లేరు, ఎవరు లేక అక్కడ దిక్కులేని చావు చనిపోతుంది ఆ జింక. అక్కడ జింక ఎవరు అంటే నువ్వు, ఒంటె ఎవరు అంటే నేను. అక్కడ జింక పరిస్థితి నీకు రానివ్వను కనక మహాలక్ష్మి అనగానే విహారి గారు, మీరు మీ కుటుంబం కోసం పోరాడాలని అనుకుంటున్నారు, విడిపోయిన కుటుంబాల్ని కలపడానికి మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. చీమకి కూడా హాని చేయని మీరు ఎవరి వల్ల బాధపడడానికి వీల్లేదు విహారి గారు. నా గురించి, నా కుటుంబం గురించి, మీ కుటుంబం గురించి, ఇన్ని కుటుంబాల గురించి, ఇంతమంది గురించి ఆలోచించి మీరు ఎవరిని కూడా సంతృప్తిగా చూసుకోలేరు. అందుకే వదిలేయండి, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అనగానే లేదు కనక మహాలక్ష్మి, నువ్వు అలా అనొద్దు. నేను నీ జీవితంలోకి అడుగుపెట్టి పెద్ద తప్పు చేశాను అంటే ఇక నీ జీవితం నుంచి, నా జీవితం నుంచి నిన్ను వెలేస్తే ఇంకాస్త పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను అని ఈ విధంగా అంటూ ఖచ్చితంగా నీకు ఒక జీవితాన్ని ఇస్తానని చెప్పి విహారి గట్టిగా కనక మహాలక్ష్మికి మాట ఇస్తాడు. వెళ్ళి కారులో కూర్చో అనగానే ఇద్దరు కూడా కారులో కూర్చొని మళ్ళీ బయలుదేరతారు. కనక మహాలక్ష్మి ఇంటికి రావడం గమనించిన అంబికా సహస్ర ఇద్దరు కూడా తనని ఇంటి ముందే నించోబెట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. నీకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఉంటే ఇంట్లోంచి బయటకు గెట్టేసినా మళ్ళీ ఎందుకు తిరిగి వస్తావు అని చెప్పి నానా రకాలుగా అంటూ ఉంటారు. ఇకపోతే మీటింగ్కి వెళ్ళిన విహారీ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కనక మహాలక్ష్మిని ఇంటి ముందు నించోబెట్టి అనరాని మాటలు అంటూ ఉంటారు. ఎవరితో తిరిగి వచ్చావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి నానా రకాలుగా మాటలు అంటూ ఉంటే అది విన్న విహారీ షాక్ అయిపోతాడు. కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నా వల్లే కనక మహాలక్ష్మి ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏది అయితే అది అయింది. కనక మహాలక్ష్మి నాకు అనుకోని పరిస్థితిలో పెళ్లి జరిగిందని, కనక మహాలక్ష్మితో నాకు ఏ సంబంధం లేదని, తనకి ఒక జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పి విహారీ ఇక అందరి ముందు నిజం చెప్పబోతున్నాడా? యమునని కూడా సహస్రాంబిక వాళ్ళు అరుస్తూ ఉంటారు. తీసుకొచ్చిన దరిద్రాన్ని పంపించేస్తావా లేదా అనగానే వెళ్ళిపోతుంది అని ఈ విధంగా అంటూ ఉంటారు. కాకపోతే కనక మహాలక్ష్మితో పాటు నేను కూడా ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక కనక మహాలక్ష్మిని మరి అందరూ కలిసి ఇంట్లోకి రాణిస్తారా? కనక మహాలక్ష్మిని అనరాని మాటలు అన్న సహస్రకు ఎదురు తిరిగి విహారీ మాట్లాడడంతో మరి సహస్రాంబిక వాళ్ళు ఏ విధంగా విహారీ కనక మహాలక్ష్మి మధ్య సంబంధాన్ని అంటగట్టబోతున్నారు, ఏం జరుగుతుంది?